ప్రాణమా యెహోవాను సన్నిధించు. మన యొక్క అధ్యక్ష మండలంలో అనేక సంఘములలో అద్భుతమైన సేవను గాంచినటువంటి రైట్ రెవరెండ్ చలారి కనకప్రసాద్ తండ్రి గారు, శ్రీమతి స్తుతిగీతం కనకప్రసాద్ తల్లిగారు మనకందరి కూడా అధ్యక్ష మండలంలో అందరూ కూడా గుర్తెరుగుదురు. తల్లిగారి యొక్క పాటలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దైవుని సన్నిధిలో తన్మయం గావించి దేవుని స్తుతించే వారి ఆరాధనలు ఒక గొప్ప ప్రత్యేకత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. అంటే ఏమన్నాలండి? గట్టిగా చెప్పండి. ఆమేన్. భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా ఇండ్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ పట్టణం అయితే మొత్తం మునిగిపోతుంది అంటున్నారు. ఈరోజు వర్షం లేకుండా ఆయన పరిశుద్ధ దినాన్ని మనల్ని బ్రతకనిచ్చిన యేసేకు ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదామా? హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారులకు, మరి పాస్టరేట్ కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇది నా సీనియర్ సిటిజన్స్ సండే. చాలా సంతోషం, మీ మధ్యన ఉండడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవారందరూ రావడం చాలా సంతోషం. వారికి మనం ఒకసారి చప్పట్లు కొడదామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అందరం చప్పట్లు కొడదాం. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అప్పుడు ఎప్పుడు అప్పుడు అప్పుడెప్పుడు మునిపెప్పుడు అప్పుడు ఇది ప్రశ్నార్థంగా మిగిలిపోయి ఉండవచ్చు. అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో నీవింకా బతికి ఉన్నావా, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనిక చనిపోదును. చాలా గొప్ప మాట. ఒక తండ్రి తన కుమారుని చూసి వృద్ధాపములో ఉన్నటువంటి ముసలాయన, నీవింకా బ్రతికున్నావు గనుక నేను ఇంకా బ్రతుకుతాననలే, నువ్వు బ్రతికున్నావు గనుక నేనికను చనిపోదునని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దైవ వర్తమానాన్ని అందించడానికి మరి చాలా దేవుని ఉద్దేశముతో ఒక ముసలోళ్లకు వాక్యం ప్రకటించడానికి పిలిచారు. ఒక వృద్ధుని, మరి ఒక వృద్ధురాలిని, ఒక వృద్ధుని ముసలోళ్లకు నీ ప్రసంగం చేయాలని పిలిచారు. చాలా సంతోషం. మరి ఈ ముసలాయన మాట్లాడాడు, కానీ ముసలాయన ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇందాక ముసలమ్మ వృద్ధురాలైన అమ్మ ద్వారా దేవుడు పాట పాడించినారు. ఆమె నోరై ఉండొచ్చు కానీ పాడింది మాత్రం దేవుడే. నాది నోరై ఉండొచ్చు కానీ మాట్లాడేది దేవుడే విశ్వసించిన వారికి. కనకప్రసాద్ అనుకుంటే అది మానవరీత్యా.
మరి ఈరోజు చాలా మంచి అంశాన్ని ఇవ్వబడింది. 4 పాఠాల్లో ఈ అంశం గురించి ప్రసంగం 4 రోజులు చేయొచ్చు, 4 days వరుసగా ఒక రివైవల్ మీటింగ్ అయితే. కానీ అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. పౌలు గారైతే తన వృద్ధాప్యంలో కూడా ఒక ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరంలో తిమోతి అనే యవనస్తునికి రాసిన ఉత్తరంలో మొట్టమొదటి అంశం చాలా బాగా పెట్టాడు. వృద్ధుని గద్దింపక. వృద్ధుని అనగానే అమ్మ, నాయన, అత్త, మామలు కాదు. ఎవరైనా ముసలివారు, ఎవరైనా, ఎనీ కాస్ట్, ఎనీ రిలీజన్, ఎనీ ప్లేస్, అది బస్ స్టాండ్ అయి ఉండొచ్చు, రైల్వే స్టేషన్ అయి ఉండొచ్చు, బజార్ అయి ఉండొచ్చు. ముసలి వాళ్ళని గద్దింపక ఎవరైనా సరే వాళ్ళను తండ్రిగా భావించి అతను హెచ్చరించాలని. మరి 4వ వచనంలో అంటాడు, తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేరింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద ఎల్డర్స్. ముసలివారిని జాగ్రత్త చూసుకోవాలా, వాళ్ళని యాక్సెప్ట్ చేసి పెద్దలను కాపాడాలా. ఒక మనమడు వచ్చాడు, తాత తాత నీవు ఎప్పుడు చచ్చిపోతావు అన్నాడు. తాత కుర్చీలో కూర్చొని ఏదో టీ తాగుతూ ఉంటే ఈ 7 సంవత్సరాల మనమడు పరిగెత్తుకొని వచ్చాడు. తాత స్టన్ అయిపోతాడు కదా. తాత నీవు ఎప్పుడు చచ్చిపోతావు అన్నాడు. ఎందుకురా అట్లా అడుగుతున్నావు అని మనసుకు వచ్చింది, కానీ దాని వెనుక సంభాషణ. ఎందుకు నాయన, ఎందుకురా మనమడా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని అడుగుతున్నావు? నేను ముసలినే, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు తాత? మమ్మల్ని అందరిని విడిచిపెట్టిపోతావా? దేవుడు ఎప్పుడు పిలుస్తాడు తాత? పిల్లల ప్రశ్నలు. దేవుడేడు తాత? నాకు కనబడతలేడు తాత. నాకు కనబడుతున్నాడు రా. ఎక్కడ ఉన్నాడు రా? పైన ఉన్నాడు. ఈ ఆకాశంగా కనబడుతుంది. మహాకాశాలకు పైన దేవుడు ఉన్నారా బాబు, అక్కడికి వెళ్తాను. ఎవరు తీసుకుపోతారు అక్కడికి? ఎన్ని ప్రశ్నలు. నీ కనబడే కానీ దేవదూతలు వస్తాయి, నన్ను తీసుకొని పోతాయి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. తాత ఎప్పుడు చచ్చిపోతావన్న మాట వృద్ధాప్యంలో ఉన్న పెద్ద మనిషికి చాలా ఆలోచన ఉంది. ఎందుకురా ఈ ప్రశ్న నన్ను అడిగినావు, ఎప్పుడు చచ్చిపోతావు అని అన్నాడు. మా డాడీ మా మమ్మీ 2 రోజుల నుంచి కొట్లాడుతున్నారు తాత. ఏమని కొట్లాడుతున్నారా? ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడో. ముసలిది చచ్చిపోయింది ముందే. ఈ ముసలోడు ఇంకా దగ్గుకుంటా, తుమ్ముకుంటా, అక్కడ కేకలు చుమ్ముకుంటా, ఇక్కడ కాకరి చుమ్ముకుంటా అని అలా డాడీ వాళ్ళ మమ్మీ అనుకుంటుంటే ఈ బాలుడు విన్నాడు. నిజానికి వాడిని చచ్చిపోవడం అంటే ఆ బాలునికి ఏమీ తెలియదు. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడు, అప్పుడు మన ఇంట్లో నెమ్మది ఉంటుంది, అప్పుడు మన ఇంట్లో సమాధానం ఉంటుంది అని వాళ్ళు అనుకోండి విన్నాడు. కాబట్టి వచ్చి అడిగాడు, ఎందుకు అడుగుతున్నారు అట్లా అంటే, మా డాడీ మా మమ్మీ 2-3 రోజుల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. మనం సంతోషంగా ఉండాలంటే ఈ ముసలోడు చనిపోవాలి, ఈ వృద్ధుడు చనిపోవాలి. చాలా బాధాకరమైన విషయం. అలాగని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఈరోజు ఉదయాలు మార్చుకొని పోవాలి. అలాంటి తల్లిదండ్రులు కలిగి ఎవరైనా ఇక్కడ ఉంటే ఈరోజు వాక్యం విన్న తర్వాత కుమారులుగా మీరు మంచివారైతే పర్వాలేదు, అలాంటి స్వభావం కలగ ఆడబిడ్డలైనా మగవారైనా ఉంటే మీ మనసు మార్చుకోకుండా వెళ్తే ఈరోజు మేము ఇచ్చే సందేశానికి ఏమాత్రము విలువ ఉండదు. 90 years బిల్లీ గ్రామ్ గారు కూడా 90 సంవత్సరాలు బతికి ఇంకా పై బతికి అప్పటి వరకు సేవ చేస్తూ ఆయన వృద్ధాప్యంలో ఆయన ఈ లోకం విడిచి దేవుని పిలుపు వినిపోయాడు. బిల్లీ గ్రామ్ గారు మీ అందరికీ తెలుసు. 90 పైన ఇంకొన్ని రోజులు జీవించాడు. మరి ఈరోజు మన క్లాక్ టవర్ చర్చిలో మరి బయట ఎవరు ఉండో నాకు తెలియదు, కానీ
వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వరకు ఉండి అమ్మ సేవలో పాల్గొన్నప్పుడు నాకు ఈ సువార్తల భాగం జ్ఞాపకం వచ్చింది. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆసేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాయిండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తుంది? గట్టి చెప్పండి. సేవ చేస్తుండెను. యంగ్ గర్లా, మిడ్-ఏజ్ గర్లా, ఊనా? ఎంత అమ్మ వయసు? 84 ఇయర్స్. 84 సంవత్సరాలు ఉన్నాయి కదా. నేను చర్చికి వెళ్ళాను. ఎవరైనా కాఫీ ఒకటి ఇస్తే తాగి ఇంట్లో పడుకుంటా అనలేదు. అంత వయసులో కూడా ఆమెకు ఏమీ లేదు. ఎందుకంటే విధవరాలు, అంతకుముందు సంసారం చేసింది. దేవాలయం విడవక అంటే దేవుని చర్చికి రావడం, ఆ దేవుని ఆలయంలో సేవ చేయడము ఎంతో ఆశీర్వాదకరమని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అమ్మ ఈరోజు బైబిల్ చదువుతుంటే నాకు అన్న ఎవరో తెలుసా మీకు? అన్న ఎవరో తెలుసా? అన్న ఎవరు? అయ్యగారమ్మ చెప్పొద్దు. ఆ అన్న వేరే, ఈ అన్న వేరే. అది అన్న, ఇది అన్న. కానీ సాధారణంగా ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఇప్పుడని తెలుసుకోండి. అన్ననేమో దేవుని ఆలయం విడవక ప్రార్థించి సమూయేలును కన్నది. గొప్ప ప్రవక్త. 1 సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. ఆమె వేరే. ఇక్కడ అన్న, ఈమె ప్రవక్తి, ప్రవచనాలు చెప్పేటమ్మ. వృద్ధురాలు, చాలా ముసలిది. ఆ ముసలామె ఆలయంలో ఉండి సేవ చేస్తూ ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదకరం. ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం. ముసలిలో సేవ చేయడం ఏంటి? సీనియర్ సిటిజన్ సండే అని ఈరోజు పెట్టినారు. సీనియర్ సిటిజన్స్ మనమే కాదు, బయట కూడా ఉన్నారు సీనియర్ సిటిజన్స్, ఉద్యోగాలు చేసి రిటైర్ అయి ఉన్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అనగా 60 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని నామానికి స్తోత్రం దించండి అమ్మ. అంటే ఈరోజు చర్చికి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వచ్చినట్లు నాకు అర్థమైంది. గుడంతా నిండినారు సీనియర్ సిటిజన్స్. బైబిల్లో సీనియర్ సిటిజన్స్, బైబిల్లో ఒక మాట ఉన్నది చూడండి. నేను అది చదువుతున్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ గురించి బైబిల్లో నుంచి తీసుకున్నారు అనని, కానీ పౌలు గారు సీనియర్ సిటిజన్స్ అప్పుడే గుర్తించాడు. తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో 5వ అధ్యాయం 9వ వచనంలో 60 ఏళ్ళ కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయ్యి, అంటే ఒక మార్జిన్ పెట్టిన 60 ఏళ్ళు. 60 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా పడుచువాలే, యవనస్తులు లెక్కని అనుకుందాం. 60 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులను సీనియర్ సిటిజన్స్ అన్నారు. మన క్రైస్తవ విశ్వాస సంఘాలలో కూడా ఈ ప్రతి సంవత్సరం ఈ వృద్ధుల ఆదివారం తప్పకుండా వస్తుంది. కానీ ఎంతమంది జీవితాల్లో వాక్యాలు విని మారుతున్నారో నాకు తెలియదు. నేనే ప్రసంగం చేస్తున్నాను కాదు, నాకంటే మహాగనులు ప్రసంగాలు చేశారు. కానీ మార్పు నిజంగా ఎంతమంది కుటుంబాల్లో ఉన్నది? ఎంతమంది తమ తల్లిదండ్రులను, యవనస్తులైన స్త్రీలు పురుషులు మరి తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని గౌరవిస్తూ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రేమతో చూస్తున్నారు. ప్రియ బిడ్డలారా, నా దగ్గర చాలా కటింగ్స్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు సమయాన్ని బట్టి చెప్పాను. ఇగో ఈ మండే సెప్టెంబర్ 22, 25 కర్రతో కొట్టి కన్నవారిని కడతేర్చిన కుమారుడు. కన్నవారిని కర్రతో కొట్టి కడతేర్చిన కుమారుడు.
రాజయ్య లక్ష్మిని ఈ శ్రీనివాస అంటోడు చంపేశాడు. ఇక్కడనే నేరడిమిట్ట. ఎందుకు చంపాడు? మద్యానికి అలవాటు అయ్యాడు, గంజాయికి అలవాటు అయ్యాడు. వాడంతలో వాడు చచ్చిపోతే నేను దేవునికి స్తోత్రం చెప్తాను. కానీ వాడు ఏం చేశాడు? డబ్బులు ఇస్తారా ఇయ్యారా చస్తారని కర్ర తీసుకున్న ఇద్దరిని కర్రతో ఊది చంపేశాడు. ఆ వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. వృద్ధ ముసలు ఏం చేయగలరు? వాళ్ళు తిరిగి కొట్టగలరా? నోరు ఉంటుంది, అరుస్తారంతే, తిరిగి లేవలేరు. ముసలు కొట్టలేరు. వాడు అంత పెద్దగా ఎలాగయ్యాడు? కడుపు మార్చుకొని రాత్రింబగళ్ళు పేషెంట్ అయి ఉంటే నిద్రపోక తల్లి తండ్రి కడప దగ్గర ఆ పడక దగ్గర కూర్చొని ఏడుస్తూ వాడిని పెంచి పెద్ద చేశారు. అలాగ మీలో కూడా ఉండొచ్చు కొంతమంది. యవనస్తుడైనటువంటి వాళ్ళు ఏం చేశారు? వాడు కర్రతో కొట్టి చంపాడు. అలాగూ అనేక సంఘటనలు ఈరోజు ఉన్నాయి, నిన్నున్నాయి, మొన్నున్నాయి. నవమాసాలు మోసి తిండి తినక చెమటోర్చి కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను ఇంత క్రూరంగా చంపితే ఈ సొసైటీ, సమాజం ఏమైపోతుందంటే. ఇంకో చోట ఒక ముసలమ్మ చనిపోతలేదంట, వృద్ధాప్యంలో వచ్చింది, 80 years అయింది, ఇంకా ముసలి చచ్చిపోతలేదు. అక్కడ అన్న ఉన్నాడు, అక్క ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అక్క తమ్ముడు కలిసి, అన్న ఎట్లా మరి ముసలి చచ్చట్లేదు, మనం చంపడానికి వీల్లేదు, మనం చంపం, ఏం చేద్దాం? ఒక సాయంకాలం ఈడ్చుకొని పోయి ఆ సమాధుల తోట దగ్గర పడేసి వచ్చారు. అక్కడనే వర్షం తడిసి, లేకపోతే ఎండకండి, తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, చనిపోతే ఈడ్చి అక్కడ పెట్టేస్తారు. ఇలాంటి ఆ కటింగ్లు ఉన్నాయి, ఏం చూపెట్టదలుచుకోలేదు. కానీ అనగా ఏ రీతిగా ఈ వార్ధక్యం, వృద్ధాప్యం, ముదిమిలో ఉన్నటువంటి వృద్ధులను చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ వార్తలు చదువుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ముసలితనాన్ని ఎవరు తప్పించుకుంటారు? నేను తప్పించుకోలేను. మీరు తప్పించుకుంటారా ముసలితనాన్ని? మరణాన్ని తప్పించుకుంటారా? తప్పించుకోలేము. తప్పకుండా ముసలితనం వస్తుంది. వృద్ధాప్యము వచ్చిన కొద్దీ ఏమవుతుందంటే, వృద్ధాప్యం పడుతున్న కొద్దీ మనం ధైర్యం కోల్పోతాం, శారీరక బలం తగ్గుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. వస్తువు ఎక్కడ పెట్టినామో 10 సార్లు వెతుకుతాం, 10 సార్లు ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు, జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. అయితే మనం ఒక నిస్పృహ, నిరాశతో ఉంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం మంచి వృద్ధాప్యం దిశగా ప్రతిదినం మన జీవితాలు నూతన ఆరంభం కాగాలి. నేను చనిపోతాను అనేది కాదు. నేను నిత్యము దేవుని దగ్గర జీవిస్తాను. వృద్ధులు కావడం అంటే ఏంది? పరిణితి చెందడం. మరి వృద్ధులు శరీరానికి వృద్ధులే, ఆత్మకు వృద్ధులు కాదు, మనసుకు వృద్ధులు కాదు. ఆధ్యాత్మిక విలువలకు ముసలి వాళ్ళతనము లేదు. దేవుని చింతనకు, దేవుని ధ్యానానికి ముసలితనము లేదు. ముసలితనము ఈ శరీరానికే. మరి మన ముసలోళమైనట్లు ఎట్లా తెలుస్తుంది? సొలొమోను గారు రాశారు, చాలా బాగా అనిపించింది అది చదువుతుంటే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం ముసలితనం గురించి. ఈ బాల్య దినాలంటే యవన దినాలు, బాల్య దినాలు రాకముందే, వీటి అంత సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, అనగా యవన కాలం ఉన్నప్పుడే మరి నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. ఎందుకన్నారు? ఎవరు వాళ్ళ ఇంటి కావలోలు?
సొలొమోను గారు జ్ఞాని రాశాడు, ఇంటి కావలి వారంట వణుకుదురంటే ఏం వణుకుతాయి? కాళ్ళు చేతులు. బలిష్ఠులు వంగుదురు. ఏంటి బలిష్ఠులు? కాబట్టి చూడకండి, మన తొడలు వంగిపోతాయి, తొడలు కాళ్ళు వంగిపోతాయి. విసరువారు కొద్దిమంది అవుట చేత పని విసరటోళ్ళు ఎవరు? మన శరీరంలో పండ్లు. ఎవరు విసురుతారు మన నోట్లో? పండ్లు కదా, ఏం తిన్నా అట్లా మింగుతారా? విసురువారు ఎవరమ్మా? పళ్ళు. కావలి కాయవారు మరి ప్రసంగం మర్చిపోతారు. కావలి కాష్టోళ్ళు ఎవరు? కాళ్ళు చేతులు. బలిష్ఠులు ఎవరు? తోడలు కాళ్ళు. విసరు వాళ్ళు ఎవరు? గట్టి చెప్పండి, ఎవరు విస్తారు తినంగానే? పండ్లు. వెరీ గుడ్. చూచేవాళ్ళు ఎవరు? ఏమున్నది ఇక్కడ? కిటికీల గుండా చూచువారు కానలేక ఉందురు. కిటికీల గుండా చూసేది ఎవరు? కళ్ళు ఎంతమందికి ఉన్నాయి? ఇవి మన కళ్ళు. కిటికీలు ఏమయ్యేవి? కిటికీలు. కిటికీల గుండా చూచువారు ఏమైతే కళ్ళు కనబడకుండా ఉంటాయి. అద్దాలు పెట్టుకుంటాం, కొన్నిసార్లు ఈ అద్దాలు కూడా పని చేయవు. ఇంకా చదివమ్మా. తిరగట్టి రాళ్ళ ధ్వని. ఏంటి ఆ తిరగట్టి రాళ్ళు? జీర్ణకోశము. తిరగట్టి రాళ్ళు ఏమది? జీర్ణకోశం. తిన్నది లోపల తిరిగితేనే. చదువాం ఇంకా. వీధి తలుపులు. కొంతమంది తెలుసు, కొంతమంది ఏం వీధి తలుపులు అంటే? పెదవులు. వీధి తలుపులు ఏమయ్యి చెప్పండి అమ్మా, తర్వాత మీరు పోయి రాసుకోండి అన్ని. కానీ అయితే తిరుగు రాళ్ళు మూయబడతాయి, వీధి తలుపులు, పెదవులు. ఇంకా నెక్స్ట్ అమ్మా, పిట్ట యొక్క కూతకు ఏంటది? అమ్మా అయ్యా, అమ్మా అయ్యా. ఏందది? స్వరము. ఏంటది? స్వరము హీనమైపోతుంది. నెక్స్ట్ అమ్మా, సంగీతనాదము. ఏంటి ఆ సంగీతనాదం? చెవులు వినబడవు, గొంతు పాడలేదు, మూగబోతుంది. ఇవన్నీ వృద్ధాప్యములో ముసలమ్మకు ముసలోడికి ఏర్పడేటటువంటి పరిస్థితిరా బాబు అని సొలొమోను మహారాజు రాస్తూ, నీవు బ్రతికున్నప్పుడే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాడు. ఇంకొక మాట చదవండి, ఇంకా 2-3 ఉన్నాయి, చదవండి. ఎత్తు చోట్లకు భయపడదురు. మెట్లు ఎక్కాలన్నా ముసలిళ్ళకి ఏమవుతుంది? మీ ఇంటికి వస్తావంటే మా ఇంట్లో లిఫ్ట్ లేదు, మెట్లు ఉన్నాయంటే ఏం చేస్తారు? నేనైతే భయపడతా. మెట్లుంటే నేను ఎక్కలేనమ్మా అది అంటున్నాడు ఇక్కడ. ఎత్తు చోట్లకు భయపడదురు, మార్గముల యందు భయంకరమైన కనబడును. కష్టములు, స్వప్నములు ఇవన్నీ మార్గమందు కనబడతాయి. బాదం వృక్షము పువ్వులు పూయను. ఇప్పుడు పువ్వులు పూసినా పువ్వులు పూయకుండా చేస్తున్నారు కదా. ఏంటది? బాదం వృక్షము పువ్వులు పూయనంటే నరిచిన వెంట్రుకలు కిరీటము. ఇప్పుడు వెంట్రుకలు అందరికి నరుస్తున్నాయి, కానీ అందరికి కూడా మెరుస్తున్నాయి కూడా కదా. అదేం పాపమని కాదు, చెప్తున్నాను సార్, ఇక్కడ చెప్తున్నాడు. బాదము పువ్వులు పూసుడు అంటే వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి. మిడత అంటే చిన్న కష్టములు కూడా కుంగదీస్తాయి. బుడ్డ బుసరకాయ ఆశలు తీరిపోతాయి. వెండి తాడు తెగిపోను. ఏంటి అది వెండి తాడు అమ్మా? వెరీ గుడ్, ఒక్కరు చెప్పారు ఎవరో. స్పైనల్ నడుము వంగిపోతుంది. వెండి తాడు తెగిపోను, స్పైనల్ కార్డ్ పైన అయిపోయింది. బంగారు గిన్నె పగిలి కపాలం తలకాయ పగిలిపోతుంది. చివరిది ఊపిరితిత్తులు ఆగిపోతాయి, గుండె
పగిలిపోతాయి. ప్రియ బిడ్డలారా, అమలారా, వృద్ధుని యొక్క పరిస్థితుల్లో ఈ సొలొమోన్ గారు రాసినప్పుడే కొన్ని వేల సంవత్సరాల కిందట ముసల్తనం మీకు వస్తే కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి, మీరు పాడలేరు, అది చేయలేరు. కాబట్టి ఆ ముసల్తనం రాకముందే ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి పాడాలా, దేవుణ్ణి కొనియాడాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుణ్ణి ప్రతినిత్యం దేవుణ్ణి స్తుతించాలా. మరి చాలామంది ఏమంటారంటే, ఏమైనా రిటైర్ అయిపోయినాము, ఇక మాతోటి కాదు, మేము సేవ చేయలేము అని చాలామంది భయపడిపోతారు, బాధపడిపోతారు. మరి సేవ చేయడానికి ముసలితనం చాలా ప్రాముఖ్యమైనదని సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క విషయాలు, ఈ యొక్క విషయాలు వింటూ మన జీవితాలు పాడు చేసే కంటే ముసలితనంలో సేవ చేయడానికి దేవుని దగ్గర స్థలం ఉన్నది. దేవుని దగ్గరికి మనం రావచ్చు. సీనియర్ సిటిజన్స్ అనగానే 60 years దాటినాయి అనగానే మరి మా పని అయిపోయింది, మేము ఏం చేయలేము అని అనుకుంటాము. ఇందాక 60 సంవత్సరాలు దాటిన వారికి ఒక మనవి, మీరు దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో పాల్గొనండి. మీకు ఎక్కడ పని దొరకదు, కానీ ఒకే ఒక స్థలంలో పని దొరుకుతుంది. ఎక్కడ? దైవ సన్నిధిలో పని దొరుకుతుంది. ఎక్కడ? మీ ఏజ్ అంటారు, నీ ఏజ్ అంతా, నీ ఎంత చేయలేరు, మీరు చేయలేరు, మీరు చేయలేరు. మరి మీరు అంటారు మేము చేయలేము, పని ఎక్కడ దొరకలేదు అంటే బైబిల్ గ్రంథంలో ఈ సీనియర్ సిటిజన్కి ఒక మంచి వృత్తాంతం తెలియపరిచాడు. ఆ రెఫరెన్స్ నాకు జ్ఞాపకం వస్తలేదు. ఒక ఆయనకు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకున్నాడు. సువార్తల భాగంలో చూస్తాం మనం. ఒకళ్ళు 9 గంటలకు వచ్చి మా తోటలో పని చేయండి అన్నాడు. 9 గంటలకు వచ్చేసారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఆ ద్రాక్ష తోట యజమాని 9 గంటలకు వచ్చిన వాళ్ళని పనిలో పెట్టుకున్నాడు. కొంతమంది, అయ్యా మాకు పని లేదంటే 12 గంటలకు రండి, దేనారం ఇస్తా, నీకు 9 గంటలే దేనారం ఇస్తా. ఇంకా కొద్ది కాలమైన తర్వాత 2 గంటలకు కొంతమంది వచ్చినారు. అయ్యా వాళ్ళని పెట్టుకున్నావు కదా, వాళ్ళని పెట్టుకున్నావు, మమ్మల్ని పెట్టుకో. 12 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా పెట్టుకున్నాడు. చివరికి 5 గంటలకు వచ్చినారు. 5 గంటలకు వచ్చిన వారిని కూడా పనికి పెట్టుకున్నాడు. అందరికీ దేనారం ఇచ్చాడు. ఆ కథ మీకు తెలుసు, అది న్యాయం చెప్తలేను. ఇక్కడ 60 సంవత్సరాలు దాటి 60, 70, 80, 90, 100 ఎన్ని సంవత్సరాలు ఉండేది మీకు దేవుని దగ్గర పని? ప్రియ బిడ్డలారా నా దగ్గరకు రండి, ప్రియమలారా నా దగ్గర రండి, ముసలివారులారా నా దగ్గరకు రండి. నా ద్రాక్ష తోటలో పని ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ద్రాక్ష తోటలో మీకు పని ఉన్నది. టీవీ దగ్గర కాదు పని, సీరియల్స్ దగ్గర కాదు పని,